సింపుల్గా బ్యాచిలర్ స్టైల్లో చికెన్ వేపుడు చేసి చూపిస్తున్నాను. వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి వీటిని తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాలు, కొబ్బరి పౌడరు అండ్ ఉప్పు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఇలా తుంచి వేసేసుకోవాలండి. 1/3 కప్పు పెరుగు, మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. టైం లేనప్పుడు, కొంచెం ఓపిక లేనప్పుడు మనకు ఇలా ఒక 15 మినిట్స్లో ఇలా కలిపేసి పెట్టేసుకొని కర్రీ వండుకుంటే బాగుంటుంది కదా. ఇందులో కొంచెం 1 స్పూను నూనె వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాను. ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచేయాలి దీన్ని. ఇప్పుడు స్టవ్ పైన పాన్ తీసుకొని నూనె ఉంది కదా, దానికి ఇంకొక 2 స్పూన్ల నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసేసి ఆ మసాలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి ఒక్కసారి మంచిగా చికెన్ అంతా ఈవెన్గా కలిపి ఒక 15 to 20 మినిట్స్ అలానే సిమ్ టు మీడియంలో కుక్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఒకసారి మంచిగా కలిపేయాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు ఒకసారి కలిపేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తింటే చికెన్ కూర సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.